దేవన్ వార్తలకి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు రైతులకు హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు. ఈ రోజు 18 జూలై 4 గంటలకి రేవంత్ రెడ్డి ₹1,00,000 రుణమాఫీని ప్రారంభిస్తున్న సందర్భంగా రాంపూర్ రైతు వేదిక వద్ద కొత్తపల్లి సొసైటీ అధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి, ఏఈఓ సాగరిక, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొడాలి సురేష్ బాబు, రాంపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుబ్బాస్ కృష్ణ, సొసైటీ డైరెక్టర్ పిరాజీ రైతులు పాల్గొని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డికి ఫోటోకి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎవరితో జై సుదర్శన్ రెడ్డి, జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఏదైతే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎలక్షన్ హామీలో భాగంగా ఏదైతే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ఆ హామీకి కట్టుబడి ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల ఏకదాటి రుణమాఫీ ప్రక్రియలో భాగంగా ఈరోజు మొదటి విడతలో భాగంగా ₹1,00,000 ఏకదాటిగా నిధులు విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రైతు వేదికలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారితో ఈరోజు ప్రతి రైతుతోటి ముఖాముఖి సందర్భంగా మాట్లాడడం నా జీవితంలో అది మంచి గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. దానికి గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈ గతంలో ఏదైతే పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2 టర్ములు కూడా రైతుకు రుణమాఫీ హామీ ఇచ్చి ఎక్కడికి కూడా దాన్ని ఒక కట్టకు తీసుకురాకుండా మరి ఒక రైతు అంటేనే ఒక ప్రభుత్వం మీద హామీ ఇస్తే అసూయ పడేలా ఏదైతే విరక్తి చెందాలు చేసినటువంటి సందర్భాన్ని రేవంత్ రెడ్డి మరో రాజశేఖర రెడ్డి రూపంలో ముందుకు వచ్చి ఈరోజు తెలంగాణ యావత్ రైతాంగంలో ఒక కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చే విధంగా చేసిండు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగం అంతా ఎల్లవేళలా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా సంతోషం సార్. అసలు మాటలు వస్తలేదు సార్ మా రైతాంగానికి. ఎందుకంటే ఒక ప్రభుత్వం మీద గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఒక ప్రభుత్వం మీద ఒక అపనమ్మకం, అంటే ఏదైనా హామీలు ఇస్తే ఒక రైతుకు నిలబెట్టే నాయకుడు లేదు సార్. మీరు మరో రాజశేఖర రెడ్డి రూపంలో ఈరోజు మా ముందరకు వచ్చి ఒక రైతుకు ఒక భరోసానిచ్చి రుణమాఫీ చేస్తే చాలా ఆనందం సార్. మాటలు వర్ణించలేకపోతున్నాం సార్. ఎందుకంటే మా రైతులందరి తరఫున మీకు, అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే మీ మంత్రివర్గ సహచరులు అందరికీ పేరు పేరున పాలాభివందనం సార్. ఎందుకంటే రైతులకు గత 10 సంవత్సరాలు ఏదైతే వడ్డీ భారం వడ్డీ మీద వడ్డేసి మొత్తం అసలు రుణమాఫీ ఇంకేమైనా ప్రభుత్వాలు రైతుకి ఏదైనా హామీ ఇస్తే అసలు ఆశనే వదులుతున్నారు సార్. ఇది ఎందుకు ఆశగా హామీలు ఇస్తున్నారు అనే భావనలో ఉన్నటువంటి రైతుకు మరో రాజశేఖర రెడ్డి ఈరోజు ఏదైతే రాజశేఖర రెడ్డి గ్రామంలో రైతులు రాజు చేసిరో ఆ విధంగా మాకు ఖచ్చితంగా నమ్మకం ఉన్నది సార్. మరో రాజశేఖర రూపంలో మా రేవంత్ రెడ్డిని చూస్తున్నాం. ఖచ్చితంగా రైతులు రాజశేఖర సంకల్పంతో ఏదైతే మన ప్రభుత్వం ముందుకు పోతున్నాం సార్. ఈ విధంగానే మా యువ రైతులందరి అండదండలు పుష్కలంగా ఉంటాయి. అలాగే రైతాంగం అంతా ఆశీర్వాదంతో మీరు ఎల్లకాలం 6 కాలం మరో రైతు రాజ్యంగా నిలిచిపోతారని భావిస్తున్నా సార్. ఉన్నాడు సార్. సార్ రైతులకు బాగా ఎంకరేజ్ చేస్తారు సార్ సారు. ఎందుకంటే సార్ కూడా మీకెంత రైతు ఇస్తామో సార్ కూడా ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ ఉన్నదంటే అది రైతే. ఎందుకంటే ఇళ్ళ కాలం ఫస్ట్ రైతు గురించే మాట్లాడతారు సార్. తర్వాత ఏదైనా మా సార్ ప్రయారిటీ. ఎందుకంటే రైతులు చూసిన రాజ్యంలో కలకాలం ఉంటుంది సార్. ప్రభుత్వం అయినా ఏదైనా ఆశీర్వాదం ఉంటుంది సార్. చాలా గర్వపడుతున్నాం సార్. మీ ప్రభుత్వంలో ఒక యువ రైతులు వ్యవసాయం చేసుకుంటున్నాం. చాలా గర్వపడుతున్నాం సార్. తప్పకుండా సార్. సార్ మేము ఆదర్శంగా తీసుకోవాలి సార్. మాకంటే ఎక్కువ నిత్య యువకులకు మాకందరికి పరిగెత్తి తీసుకోవాలి సార్. నిజామాబాద్
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చాలా. ఎందుకంటే రైతులు పొద్దున్న నుంచి సార్ మా నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ పొలంలో కూడా